నాన్ వెజ్ ప్రియులు అధికంగా ఇష్టపడే ముఖ్యమైన ఆహారంలో చికెన్ ఒకటి. పైగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం చికెన్ తినకూడదని, తింటే పచ్చకామెర్లు వస్తాయని పలువురు నమ్ముతుంటారు. ఇంతకీ ఇది నిజమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. చికెన్లో చాలా పోషకాలు ఉంటాయి. కూరగా వండుకుని తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. దీంతో పాటు కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఏ కూడా ఉండడం వల్ల అధిక బరువు తగ్గడంలో, కండరాల బలోపేతానికి మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాలరీలు, కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఇన్ని విధాలుగా మేలు చేస్తున్న చికెన్ జ్వరం వచ్చినప్పుడు తింటే పచ్చకామెర్లు ఎందుకొస్తాయి? ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి జ్వరం వచ్చినా మీకు తినాలనిపిస్తే ఎంచక్కా చికెన్ తినొచ్చు. జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. కాకపోతే ఫీవర్ వల్ల వ్యక్తి నీరసంగా మారుతారు. ఆహారం సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు కొందరికి చికెన్ తింటే త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు మాత్రం తినకపోవడం ఒక బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే ప్రత్యామ్నాయంగా చికెన్ గ్రేవీని తినడం లేదా సూప్ తాగడం వంటివి చేయవచ్చు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఒకవేళ జ్వరం వచ్చినప్పటికీ ఆహారం తినగలిగే శక్తి ఉన్నప్పుడు చికెన్ కూడా హ్యాపీగా లాగించేయచ్చు. పైగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల తగిన శక్తి లభించి జ్వరం నుంచి త్వరగా కోలుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే తప్ప చికెన్ తినడం వల్ల పచ్చకామెర్లు వస్తాయనేది కేవలం ఒక అపోహ మాత్రమే.